హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 39. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఆ రాస్కిల్ విల్సన్ గారి సంగతి నేను చూసుకుంటాను అంటూ విల్సన్ ఇంటికి బయలుదేరాడు రణధీర్. బరస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంలా రగిలిపోతూ రియాన్ అతని వెనకాల కారులో వెళ్ళబోతుంటే గార్డ్స్ అతన్ని అడ్డుకున్నారు. మిమ్మల్ని రానివద్దని బాస్ ఆర్డర్ సార్ అని అతని కారులో ఎక్కించి కార్ స్టార్ట్ చేశాడు గార్డ్. మరో ఇద్దరు గార్డ్స్ రియాన్కి చెరువు వైపు కూర్చున్నారు. రేయ్, నేను కూడా మీ బాస్నేరా. అన్నయ్యని అలాంటి స్థితిలో వదిలేసి నేను ఎలా ఉంటాను? అడ్డు తప్పుకోండి, లేదంటే చంపేస్తాను మిమ్మల్ని. మిమ్మల్ని వదిలేస్తే బిగ్ బాస్ మమ్మల్ని చంపేస్తాడు సార్. మీకు ఇదంతా కొత్త. మీకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని బాస్ జాగ్రత్త పడుతున్నారు. ఆయన వెంట మన వాళ్ళున్నారు, అర్థం చేసుకోండి అన్నాడు గాడ్. రియాన్ ఉఫ్ అనుకొని తల పట్టుకున్నాడు. అన్నయ్యకి ఏమవుతుందో అన్న భయాందోళనలతో అతని గుండె వణికిపోతుంది. విల్సన్ అప్పటికే రణధీర్ అరెస్ట్ గురించి తన సొంత కథనం సృష్టించి అన్ని న్యూస్ ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ప్రముఖ వ్యాపారవేత్త రణధీర్ చక్రవర్తి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్. వ్యాపార ముసుగులో డ్రగ్స్ని, మారణాయుధాలను విదేశాలకు సరఫరా చేస్తున్నట్లు భావిస్తున్నారు. అతనికి అండర్వరల్డ్ మాఫియాతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు అని ఇషాతో పాటు ఉన్న రణధీర్ అరెస్ట్ ఫోటోతో ఆ న్యూస్ ప్రతి టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ న్యూస్ చూసి రణధీర్ కంపెనీతో టైఅప్ అయిన కంపెనీ క్లయింట్స్, పార్ట్నర్స్, సన్నిహితులు, బిజినెస్ అఫీషియల్స్ అతని కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. అతని కంపెనీ షేర్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఇన్నేళ్లుగా తను కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, నిర్మించుకున్న సామ్రాజ్యం ఒక్క రోజులో కుప్పకూలిపోయాయి. దానికి కారణమైన విల్సన్ ఇషాలపై ప్రతీకార జ్వాలలతో రణధీర్ రక్తం సలసలా మరిగిపోతుంది. కాసేపట్లో విల్సన్ ఇంటికి చేరుకున్నాయి అతని వెహికల్స్. రణధీర్ రాకను ముందే ఊహించిన విల్సన్ భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. వెహికల్స్ ఆగగానే విల్సన్ సెక్యూరిటీ గన్స్తో రౌండప్ చేశారు. రణధీర్ సెక్యూరిటీ కూడా గన్స్తో అలర్ట్గా ఉన్నారు. అందరూ వెహికల్స్ నుండి బయటకొచ్చి విల్సన్ మనుషులపై ఎదురుదాడి చేస్తున్నారు. రణధీర్ ఉగ్ర రూపంతో బగబగ మండిపోతూ అడ్డొచ్చిన రౌడీలని షూట్ చేస్తూ చావు దెబ్బలు కొడుతూ వాళ్ళందరినీ ఎదుర్కొంటూ విల్సన్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. బయట రెండు గ్యాంగులు హోరాహోరీగా తలపడుతున్నాయి. బయటి పరిస్థితికి భిన్నంగా విల్సన్ ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. రణధీర్ కింద మొత్తం వెతికి అక్కడ లేకపోయేసరికి మెట్లెక్కి పై గదుల్లో అతని కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. సెకండ్ ఫ్లోర్లో ఒక రూమ్ నుండి సౌండ్స్ వస్తున్నట్టు వినిపించి మెల్లిగా డోర్ ఓపెన్ చేశాడు రణధీర్. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి అతని గుండెల్లో అగ్ని పర్వతం బద్దలైంది. బెడ్పై విల్సన్, ఇషా ఒకరి కౌగిలిలో మరొకరు నలిగిపోతూ ముద్దుల లోకంలో మునిగిపోయారు. తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయి తనని మోసం చేసి ఇక్కడ మరొకరి బెడ్పై ఉండడం జీర్ణించుకోలేకపోయాడు రణధీర్. వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందని అతను అస్సలు ఊహించలేదు. తీవ్ర దిగ్భ్రాంతిగా, జుగుప్సాకరంగా అనిపించింది. ఈషాపై తను ఇన్నాళ్లుగా పెంచుకున్న అంతులేని ప్రేమ తీవ్రమైన ద్వేషంగా మారింది. తన హార్ట్తో, ఎమోషన్స్తో ఆడుకున్న ఆమెపై చంపేసింత కోపం వచ్చింది. ఈషా! రూమంతా ప్రతిధ్వనించిన రణధీర్ రౌద్ర స్వరానికి ఉలిక్కిపడి వేరయ్యారు విల్సన్, ఈషా. ఈషా తన షర్ట్ సరిచేసుకుంటూ బెడ్ దిగి నిలబడింది. రణధీర్ ఆగ్ర ఆవేశంతో ఊగిపోతూ ఆమె దగ్గరికి వెళ్లి చెంప చెల్లుమనిపించాడు. విల్సన్ ఆపేలోపి ఆమె మరో చెంప వాయించి మెడపట్టుకుని గోడ గట్టిగా నొక్కాడు రణధీర్. నువ్వు నన్ను మోసం చేశావా? కళ్ళలో నిప్పులు చిమ్ముతూ చూస్తూ అరిచాడు. రేయ్, ఇషా వదులు అని విల్సన్ రణధీర్ని వెనక్కి లాగుతుంటే అతని నెట్టేసి ఊపిరి అందుకుంటూ దగ్గుతున్న ఈషా జుట్టు పట్టుకున్నాడు రణధీర్. నన్ను మోసం చేయడానికి ఎంత ధైర్యం నీకు? ప్రేమ పేరుతో నాటకమాడతావా అని అంటుంటే ఈషా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను నిన్ను ప్రేమించలేదు రణధీర్, ప్రేమించినట్టు నటించాను. అవును, నేను నిన్ను మోసం చేశాను. మోసం చేయడానికి నీ దగ్గరకు వచ్చాను. నా అందంతో వలలో వేసుకున్నాను. స్మగ్లింగ్ కోసం ఫైల్స్పై సైన్ చేసేలా చేశాను. ఇదంతా విల్సన్ కోసమే చేశాను. ఐ లవ్ హిమ్ అని అరిచింది ఈషా, కాస్త కూడా గిల్టీగా ఫీల్ అవ్వకుండా. రణధీర్ కోపం నశాలాన్ని కంటింది. యువర్ అ బిచ్ అంటూ ఆమె చెంపపై బలంగా కొట్టడంతో కింద పడిపోయింది ఈషా. నా ఈషాపై చేతితో చంపేస్తాను రణధీర్ అని విల్సన్ దిండు కింద గన్ తీసుకుని రణధీర్ వైపు షూట్ చేయగా రణధీర్ పక్కకు తప్పుకొని తన పాకెట్లో గన్ తీసి విల్సన్కి గురిపెట్టాడు. ఈషా భయంగా చూసింది. విల్సన్,
ఈ రణధీర్ చక్రవర్తితో పెట్టుకొని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ప్రేమించిన ఆడదాన్ని ఎవడి పక్కలో పడితే వాడి పక్కలో పడుకోబెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించడానికి సిగ్గుగా లేదా? నీది ఒక బతికేనా నీచమైన కుక్క? నీలాంటి వాడు బ్రతకూడదురా. విల్సన్ వెకిలిగా నవ్వి గట్టిగా విజిల్ వేయడంతో 10 మంది బడాబడమని అక్కడికి దూసుకొచ్చి రణధీర్ని రౌండప్ చేసి గన్స్ గురిపెట్టారు. ఏంట్రా, నన్ను చంపేస్తావా? నా ఇంటికొచ్చి నన్ను చంపేస్తావా? బిగ్ జోక్. పగలబడి రాక్షసంగా నవ్విన విల్సన్ ఒక్కసారిగా ఆగి రణధీర్ వైపు పళ్ళు కొరుకుతూ చూశాడు. ఈ విల్సన్ గురించి నీకు తెలియదురా. నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను అని తన హెయిర్ పట్టుకుని చూపిస్తూ, ఎవ్వడూ నా వెంట్రుక కూడా పీకలేకపోయారు అంటూ తన జుట్టు పీక్కొని ఉఫ్ అని రణధీర్ వైపు ఊదాడు. రణధీర్ దవడలు బిగించి మండుతున్న కళ్ళతో ఎదురు బెదురు లేకుండా విల్సన్ను భస్మం చేసేలా చూస్తున్నాడు. మిస్టర్ రణధీర్ చక్రవర్తి, నేను మామూలు మనిషిని కాదురా, ది గ్రేట్ అండర్వరల్డ్ మాఫియా డాన్ని. రణధీర్ షాకింగ్గా చూశాడు. కొన్నేళ్లుగా మాఫియా సామ్రాజ్యాన్ని శాసిస్తున్నవాణ్ణి. నాకు అడ్డొచ్చిన వాడెవడు బ్రతికి బట్టగట్టలేదు. కానీ నిన్ను చూస్తే జాలిస్తుందిరా. పాపం, ఈషాపై పిచ్చి ప్రేమ పెంచుకొని పిచ్చివాడివయ్యావు. అందుకే నీకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. ఇదంతా మర్చిపోయి సైలెంట్గా వెళ్ళిపో, బ్రతికిపోతావు. విల్సన్ మాటలకు రణధీర్ పగలబడి గట్టిగా నవ్వాడు. అతని నవ్వుకి విల్సన్ ఒళ్ళు మండిపోయింది. రణధీర్ నవ్వడం ఆపి విల్సన్ వైపు సీరియస్గా చూశాడు. నువ్వు ఈ రణధీర్ గురించి తక్కువ అంచనా వేశావురా అని అంటూనే అతని పక్కన ఉన్న 2 రౌడీల గన్స్ పట్టుకున్న చేతులను చేరో చేత్తో పట్టుకుని మిగతా రౌడీలపై కాల్పులు జరిపాడు. ఏం జరుగుతుందో గ్రహించేలోపి 8 మంది రౌడీలు బుల్లెట్స్ దాటికి నేలపై పడిపోయారు. వాళ్ళిద్దరి చేతిలో గన్స్ కూడా లాక్కొని ఆ ఇద్దరినీ కూడా షూట్ చేశాడు రణధీర్. క్షణాల్లో జరిగిన ఈ విధ్వంసాన్ని చూసి షాక్తో అదిరిపడ్డారు విల్సన్, ఈషా. రౌడీల పనిపట్టి శివాలున తల తిప్పి విల్సన్ వైపు చూశాడు రణధీర్. విల్సన్ తన గన్తో రణధీర్ని షూట్ చేస్తుంటే అతని నుండి తప్పించుకుంటూ విల్సన్ని షూట్ చేస్తున్నాడు రణధీర్. ఈషా భయంగా చూస్తుంది. రణధీర్ గన్ నుండి 2 బుల్లెట్స్ మిస్ అయినా 3వ బుల్లెట్ విల్సన్ చేతిని తాకి అతని చేతిలో ఉన్న గన్ బెడ్ కిందకి పడిపోయింది. విల్సన్ వెంటనే కింద పడిన రౌడీ గన్ తీసుకుని రణధీర్ని షూట్ చేయగా అతని భుజంలోకి దిగింది. అయినా ఆగలేదు రణధీర్. విల్సన్ మరోసారి షూట్ చేయబోతుంటే అందులో బుల్లెట్స్ ఏం మిగలేదు. ఇషాకం. విల్సన్ ఆమె చేయి పట్టుకుని రూమ్ నుండి పారిపోతుంటే అతని వెన్నులో మరో బుల్లెట్ దింపాడు రణధీర్. నొప్పికి గట్టిగా అరుస్తూ మోకాళ్లపై కుప్పకుల్లాడు విల్సన్. విల్సన్! భయంగా అతని పట్టుకుని ఏడుస్తుంది ఈషా. మనిషిలో ఉన్న నన్ను రాక్షసుని చేశారు కదరా. రణధీర్ ఆగ్రహంతో ఊగిపోతూ విల్సన్ను వెన్నులో తన్నాడు. విల్సన్ రణధీర్ మీదకి తిరగబడి గన్ పట్టుకున్న రణధీర్ చేతిని పట్టుకుని గన్ లాక్కోబోతుంటే రణధీర్ అతని చేయి పట్టుకుని వెనక్కి విరిచి కింద పడేశాడు. నాకు నమ్మక ద్రోహం చేసిన నిన్ను వదిలిపెట్టనురా అని అతన్ని షూట్ చేయబోతుంటే ఈషా బెడ్ కింద పడిన గన్ తీసుకుని రణధీర్ పొట్టలో షూట్ చేసింది. రక్తం బల్లున చిందింది. రణధీర్ దిగ్గున తల తిప్పి ఈషా వైపు చూశాడు. 2 చేతులతో గన్ పట్టుకుని అతని వైపు చంపేసేలా చూస్తుంది. ఆమె తన దేహానికి చేసిన గాయం కంటే మనసుకు చేసిన గాయమే అతనికి ఎక్కువ నొప్పిని కలిగించింది. ఐ లవ్ యూ, నువ్వే నా లైఫ్, మనం పెళ్లి చేసుకుందాం అని అంటూ ఎంతో ప్రేమ కురిపించిన ఈషా ఇప్పుడు తనని చంపడానికి కూడా వెనుకాడకపోవడం రణధీర్ గుండెను తీవ్రంగా కలిచివేసింది, కుంగదీసింది. విల్సన్ వదిలే రణధీర్, లేదంటే నేను చంపేస్తాను అని బెదిరించింది. నువ్వు ఆల్రెడీ నా హార్ట్ బ్రేక్ చేశావే అంటూ కోపంతో ఈషా వైపు గన్ తిప్పాడు రణధీర్. కానీ ఆమెను షూట్ చేయలేకపోయాడు. ఆమెది నాటకమైన తను పిచ్చిగా ప్రేమించాడు. ఆమె చేసిన నమ్మక ద్రోహానికి చంపాలన్నంత కోపం ఉన్నా చంపడానికి మనసు రాలేదు. ఈషా షూట్ హిమ్, లేదంటే మనల్ని చంపేస్తాడు, షూట్ చేయి అని విల్సన్ అరుస్తుంటే రణధీర్ కోపంగా విల్సన్ను షూట్ చేయబోయాడు. కానీ ఆలోపి ఈషా రణధీర్ పొట్టలో షూట్ చేసింది. రణధీర్ గుండెల్లో భరించలేని నొప్పి. ఆగ్రహంగా ఈషా వైపు తిరిగి చూశాడు. అతని కళ్ళ నిండా కన్నీళ్లు. ఒక నరరూప రాక్షసిని, చీటర్ని బ్లైండ్గా నమ్మి ప్రేమించినందుకు లైఫ్లో ఫస్ట్ టైం అతని మీద అతనికి అసహ్యం వేసింది. మోయలేని బాధతో గుండె మంటతో ఊపిరి సలపనట్టుగా ఉంది. కొన్ని క్షణాలు అలాగే చూసి కళ్ళు మూసుకుని ఆమెను షూట్ చేశాడు రణధీర్. భుజం కింద తగిలి సోఫాలో పడిపోయింది ఇషా. ఇషా! విల్సన్ ఆమె దగ్గరికి పరిగెత్తి
చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమెను చూస్తున్న రణధీర్ కళ్ళు మసకబారాయి. మరుక్షణమే స్పృహ తప్పి నేలపై పడిపోయాడు. అప్పటికే రణధీర్ గార్డ్స్ అక్కడికి చేరుకున్నారు. 2 రోజుల తర్వాత స్పృహలోకొచ్చి రణధీర్ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. లేవడానికి ప్రయత్నిస్తుంటే నర్సు అతన్ని ఆపి తిరిగి పడుకోబెట్టింది. రణధీర్ నర్సు వైపు చూసి, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు. అతని గొంతు నీరసంగా ఉంది. మీ మనుషులే సమయానికి ఇక్కడ తీసుకొచ్చారు. మీ తమ్ముడు అవుట్ సైడ్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి బయట వెయిట్ చేస్తున్న రియాన్ దగ్గరికి వెళ్ళి రణధీర్ స్పృహలోకి వచ్చాడని చెప్పింది. అంతులేని సంతోషం రియాన్లో. పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను, అయినా నా మాట వినలేదు నువ్వు. ఇప్పుడు చూడు ఏమైందో. రియాన్ ఏడుస్తూ రణధీర్ మీద పడిపోయాడు. రియాన్, నేను బానే ఉన్నాను అతని వెన్ను తడుతూ అన్నాడు రణధీర్. రియాన్ తలెత్తి చూసి, కానీ నీకేమైనా జరిగి ఉంటే నా పరిస్థితి ఏంటి? నాకన్నీ నువ్వే కదన్నయ్యా. నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను? వాడు డేంజరస్ అని చెప్పాను, అయినా వినకుండా వెళ్ళాం. నేను వాళ్ళ చేతిలో ఓడిపోలేదురా. రియాన్ కనుబొమ్మలు ముడివేసి చూశాడు. నా మనసు చేతిలో ఓడిపోయాను. నా మనసు నన్ను మోసం చేసింది. మోసం చేసిన దాన్ని చంపకుండా ఆపేసింది. నా మనసే నా ఈ పరిస్థితికి కారణం. రియాన్ బాధగా చూశాడు. నిన్ను మోసం చేయడానికి దానికి మనసులా వచ్చిందన్నయ్య. అమ్మాయిలో ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారంటే నమ్మలేకపోతున్నాను. రణధీర్ రగిలిపోతూ చూస్తూ, వాళ్ళు ఏమయ్యారు అని అడిగాడు. తెలీదన్నయ్య. మన వాళ్ళని దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు పారిపోయారు. మన వాళ్ళు కూడా కొందరు చనిపోయారు. రణధీర్ పిడికిలి బిగించాడు. వాళ్ళని చంపకుండా వదిలేసినందుకు తన మీద తనకి కోపం వచ్చింది. 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళాక విల్సన్ ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ చేశాడు. నువ్వు నా ఈషాన్ చంపావు, నేను నిన్ను బ్రతకనివ్వను అని వార్నింగ్ ఇచ్చాడు. ఈషా చనిపోయింది అంటే నమ్మలేకపోయాడు రణధీర్. తనకి తగిలింది ఒకటే బుల్లెట్, అది కూడా సేఫ్ ప్లేస్లోనే తగిలింది. విల్సన్ అబద్ధం చెప్తున్నాడని భావించాడు రణధీర్. రియాన్ ముంబైలో ఉండకూడదు అని, ముంబైకి తిరిగి రాకూడదని పట్టుపట్టడంతో ముంబై వదిలి హైదరాబాద్కి వెళ్ళాడు రణధీర్. ఆ సంఘటన అతని పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఒకేసారి దారుణంగా దెబ్బతీసింది. రణధీర్ చక్రవర్తి ఒక మాఫియా డాన్ అని, దేశద్రోహి అని సొసైటీ ముద్ర వేసింది. మార్కెట్లో అతని బిజినెస్ దెబ్బతింది. చాలా క్లయింట్స్, ప్రాజెక్ట్స్, కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేశారు. భారీగా నష్టాలు చవిచూసింది. అది రణధీర్ లైఫ్లో చాలా టఫ్ టైం. ఆ చేదు జ్ఞాపకాలు, అనుభవాలు ఎంతో కాలం అతని వెంటాడి వేధించాయి. నిద్రను దూరం చేశాయి, మనశ్శాంతిని దూరం చేశాయి. తనని తాను కోల్పోయాడు. జీవితంపై విరక్తి కలిగింది. మనుషుల మీద నమ్మకం పోయింది. అమ్మాయిలంటే అసహ్యం, ప్రేమ అంటే ద్వేషం కలిగాయి. గుండె బండరాయిగా మారింది. ఆ సంఘటన మంచి మనసున్న వాడిని మనసులేని కఠినాత్ముడిగా, క్రూయల్గా, మాన్స్టర్లా మార్చింది. ఈషా విల్సన్లను అంతం చేసేందుకు అతని మనుషులతో సర్చ్ చేయిస్తున్నా రణధీర్కి చిక్కకుండా తప్పించుకుంటున్నారు వాళ్ళు. నష్టాల్లో ఉన్న కంపెనీని చాలా కష్టపడి లాభాల బాట పట్టించాడు. ఈ 4 ఏళ్లలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్తో పాటు స్టార్ హోటల్స్లో ఇన్వెస్ట్ చేస్తూ అతని కంపెనీ షేర్స్ వాల్యూ పెరిగేలా చేసి మళ్ళీ మార్కెట్లో టాప్ రేస్లో నిలిచాడు. ఆరుహిని మొదటిసారి చూసినప్పుడు అతని గుండె మిక్స్డ్ ఎమోషన్స్తో నిండిపోయింది. ఆరుహి ఈషాలా ఉన్నందుకు ఆమెపై ద్వేషం చూపిస్తూ టార్చర్ చేస్తూనే ఆమె ఇన్నోసెన్స్కి, మచ్చలేని ఆమె వ్యక్తిత్వానికి అట్రాక్ట్ అయ్యాడు రణధీర్. ఆమెకు అట్రాక్ట్ అవ్వడం అతనికి నచ్చలేదు. కానీ అవుతున్నందుకు అతనికి పిచ్చి కోపం ఉంది. ఫోన్ మోగుతున్న సౌండ్కి గతం తాలూకు ఆలోచనల నుండి బయటకొచ్చి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రణధీర్. ఇమ్రాన్ నుండి. వెంటనే లిఫ్ట్ చేసి, పనైందా అని అడిగాడు. ఎస్ సార్, మీరు చెప్పినట్టు చేశాను. రణధీర్ మొహంలో నవ్వు చేరింది. ఫోన్ పెట్టేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆరుహి వైపు చూశాడు. గాఢ నిద్రలో ఉంది. ఆరుహి, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ అని అనుకుంటూ స్క్రీన్ ఆఫ్ చేసి హాయిగా నిద్రపోయాడు. ఆరుహిని 1 year కాంట్రాక్ట్లో ఎందుకు బంధించాలి అనుకుంటున్నాడో, ఏం చేయాలి అనుకుంటున్నాడు అతనికి మాత్రమే తెలుసు. దాదాపు తెల్లవారుజామున 3 గంటలవుతుండగా ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్కి ఆరుహికి మెలకువ వచ్చింది. ఈ టైంలో ఎవరు? సంశయిస్తూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన ఆరుహి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు? ఆరుహితో కాంట్రాక్ట్పై సైన్ చేయించడానికి రణధీర్ ఏం ప్లాన్ వేశాడు? అతని ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఆరుహి కాంట్రాక్ట్పై సైన్ చేస్తుందా?
ఈ కథ ఈ మలుపు తీసుకోబోతుంది. అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.